పార్ట్ 1 చాప్టర్ 3 ఆందోళన మిమ్మల్ని ఎలా బాధిస్తుంది. ఆందోళనను ఎలా ఎదుర్కోవటమో తెలియని వాళ్ళు చిరుతప్రాయంలోనే చనిపోతారు. డాక్టర్ అలెక్సిస్ కారెల్. చాలా ఏళ్ల క్రితం మా పక్కింటైన సాయంకాలం పూట మా డోర్ బెల్ కొట్టి మసూచికం రాకుండా వ్యాక్సినేషన్ వేయించుకోమని నన్ను నా కుటుంబ సభ్యుల్ని ఒత్తిడి చేశాడు. న్యూయార్క్ సిటీలో ఎందరో డోర్ బెల్ నొక్కే వేల కొద్ది వాలంటీర్లు ఇతను కూడా ఒకడు. జనం భయపడిపోయి గంటల తరబడి లైన్లో నిలబడి టీకాలు వేయించుకోవటానికి ఎదురు చూడసాగారు. ఈ వ్యాక్సినేషన్ వేసే కేంద్రాలని కేవలం హాస్పిటల్లోనే కాకుండా ఫైర్ స్టేషన్లోనూ, పోలీస్ స్టేషన్లోనూ, పెద్ద పెద్ద పారిశ్రామిక కేంద్రాల్లోనూ కూడా తెరిచారు. 2000 మందికి పైగా డాక్టర్లు, నర్సులు రాత్రనక పగలనక క్షణం తీరిక లేకుండా జనానికి టీకాలు వేశారు. ఈ ఉద్రిక్తతకి కారణం న్యూయార్క్ సిటీలో 8 మందికి పెద్ద అమ్మవారు సోకింది. వాళ్ళలో 2 చనిపోయారు. దాదాపు 50 లక్షల జనాభా ఉన్న ఊళ్ళో 2 మరణించారు. ఇకపోతే నేను న్యూయార్క్లో ఎన్నో ఏళ్లుగా ఉంటున్నాను. ఇంతవరకు ఎవరూ నా డోర్ బెల్ మోగించి నన్ను ఆందోళనకి గురిచేసే మానసిక రోగాన్ని కలిగించలేదు. ఈ మానసిక రోగం అమ్మవారి కన్నా 10,000 రెట్లు ఎక్కువగా అదే వ్యవధిలో నష్టాన్ని కలుగజేసింది. నా డోర్ బెల్ మోగించిన వాళ్ళెవరూ కూడా ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్లో నివసిస్తున్న వారిలో 10వ వంతు నరాలు దెబ్బతిన్నట్టు చేత బాధపడుతున్నారని నన్ను హెచ్చరించలేదు. ఈ నరాల బలహీనత అధికపక్షం కేసుల్లో ఆందోళన వల్ల, మనసులో చెలరేగే ఘర్షణ వల్ల వచ్చినదే. అందుచేత ఈ అధ్యాయం రాయటం ద్వారా నేను మీ డోర్ బెల్ మోగించి మిమ్మల్ని హెచ్చరించదలుచుకున్నాను. వైద్య రంగంలో ప్రసిద్ధిగాంచిన నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న డాక్టర్ అలెక్సిస్ కారెల్ వ్యాపారం చేసేవాళ్ళు ఆందోళనని ఎలా ఎదుర్కోవాలో తెలియకపోవటం వల్ల యవ్వనంలో ఉండగానే చనిపోతారు అంటాడు. ఈ మాట గృహిణులకి, పశువుల డాక్టర్లకి, తాపీ పని చేసేవారికి కూడా వర్తిస్తుంది. కొన్నేళ్ల క్రితం నా సెలవుల్ని డాక్టర్ ఓఎఫ్ గోబెర్తో కలిసి గడిపాను. మేమిద్దరం కారులో టెక్సాస్కి, న్యూ మెక్సికోకి వెళ్ళాం. డాక్టర్ గోబెర్ సొంతాఫే రైల్వేలో వైద్య శాఖలో కార్యనిర్వాహకుడిగా పనిచేస్తున్నాడు. ఆయన చేపట్టిన పదవిని స్పష్టంగా చెప్పాలి అంటే గల్ఫ్, కొలరాడో అండ్ శాంతాఫే హాస్పిటల్లో అసోసియేషన్లో ఆయన ప్రధాన వైద్యుడు. ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉండగా మానసిక ఆందోళన గురించి ప్రస్తావన వచ్చింది. వైద్యుల దగ్గరికి వెళ్ళే రోగుల్లో 75% తమ ఆందోళన నుంచి, భయాల నుంచి బయటపడగలిగితే తమంత తామే రోగాల్ని నయం చేసుకోగలుగుతారు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. వాళ్ళ రోగాలన్నీ వాళ్ళు ఊహించుకుంటున్నవే అని నేను అనటం లేదు. కంటి బాధ ఎంత వాస్తవమైనదో వాళ్ళ అనారోగ్యం కూడా అంతే వాస్తవం. ఒక్కోసారి అది పంటి బాధ కన్నా 100 రెట్లు ప్రాణాపాయకరమైనది. కానీ నేను చెప్పేది నరాల బలహీనత వల్ల కలిగే అజీర్ణ వ్యాధి, కడుపులో అల్సర్స్, గుండె జబ్బులు, నిద్ర పట్టకపోవటం, కొన్ని రకాల తలనొప్పులు, ఇంకా కొన్ని రకాల పక్షపాతాల గురించి అన్నాడు ఆయన. ఈ విషయాన్ని ఇంకా వివరిస్తూ ఆయన చెప్పిన మాటలు, ఈ జబ్బులు కూడా వాస్తవంగా ఉండేవే. నేనేమంటున్నానో నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను స్వయంగా కడుపులో అల్సర్తో 12 ఏళ్ళు బాధపడ్డాను. భయం వల్ల ఆందోళన కలుగుతుంది. ఆందోళన వల్ల ఒత్తిడి, నరాల బలహీనత కలుగుతాయి. అది కడుపులోని నరాలపై ప్రభావం చూపటం చేత కడుపులో ఉండే జీర్ణకోశ ద్రవాలని మారుస్తుంది. మామూలుగా ఉండవలసిన ఆ ఉదర రసాలలో మార్పు రాగానే అల్సర్లు బయలుదేరతాయి. నర్వస్ స్టమక్ ట్రబుల్ అనే పుస్తకాన్ని రాసిన డాక్టర్ జోసెఫ్ ఎఫ్ మాంటైన్ కూడా దాదాపుగా ఇదే అంటాడు. మీరు తినే ఆహారం వల్ల మీ కడుపులో అల్సర్లు రావు. మిమ్మల్ని కవరించే ఆందోళన వల్లే మీకు అల్సర్ వస్తుంది. మెమో క్లినిక్లో పనిచేసే డాక్టర్ డబ్ల్యూసి అల్వరేజ్ ఏమంటున్నాడో చూడండి. అల్సర్లు తరచూ మన మనసులోని భావావేశాల ఒత్తిడిని బట్టి కొండంత దానికి బగ్గుమని ప్రకోపించటం లేదా లోయలా ఉన్నప్పుడు అణగారిపోవటం జరుగుతూ ఉంటుంది. మెమో క్లినిక్లో ఉదర సంబంధమైన వ్యాధులతో బాధపడే 15,000 మంది రోగులపై జరిపిన పరిశీలన ఈ పై వాక్యాలను బలపరుస్తుంది. 80% రోగుల్లో ఆ వ్యాధులకి సంబంధించిన శారీరకమైన కారణాలేవి కనిపించలేదు. భయం, ఆందోళన, ద్వేషం, మితిమీరిన స్వార్థం, వాస్తవిక జగత్తుతో పొత్తు కుదరకపోవటం, వాళ్ళ ఉదరకోశ వ్యాధులకి, అల్సర్లకి ఇవే కారణాలుగా కనిపించాయి. ఉదరంలో అల్సర్స్ వస్తే ఒక్కోసారి ప్రాణాపాయం కలుగుతుంది. లైఫ్ మ్యాగజైన్ అంచనా ప్రకారం ప్రాణాపాయం కలిగించే రోగాల్లో వాటి స్థానం 10వ. మెమో క్లినిక్లోని డాక్టర్ హెరాల్డ్ సి హెబిన్తో నేను ఈ మధ్యనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాను. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫిజిషియన్స్లో ఎన్ సర్జన్ వారు నిర్వహించిన వార్షిక సమావేశంలో ఆయన ఒక పరిశోధనా పత్రం చదివారు. ఆ వ్యాసంలో తను 44.3 సంవత్సరాల సగటు వయసు గల 176 మంది వ్యాపార కార్యవర్గ సభ్యుల గురించి అధ్యయనం చేశానని అన్నాడు. వీరిలో 3వ వంతుకి పైచిలుకు విపరీతమైన ఒత్తిడికి గురై జీవితం గడిపే వారికి వచ్చే రోగాలతో బాధపడుతున్నారని తన రిపోర్ట్లో పేర్కొన్నాడు.
గుండె జబ్బు, జీర్ణకోశంలో వ్రణాలు, అధిక రక్తపోటు వంటివి ఆ జబ్బులని ఆయన అన్నాడు. ఆలోచించి చూడండి, మన దేశంలోని వ్యాపార సంస్థల్లో పనిచేసే కార్యవర్గ సభ్యులు 45 ఏళ్ళు కూడా నిండక ముందే గుండె జబ్బులతోనూ, అల్సర్లతోనూ, అధిక రక్తపోటుతోనూ తమ శరీరాలను నాశనం చేసుకుంటున్నారు. సాఫల్యం వెల ఎంత? పైగా వాళ్ళు సాఫల్యాన్ని కొనుక్కుంటున్నారా అంటే అది లేదు. వ్యాపారంలో ముందుకు పోవటానికి ఉదరంలో అల్సర్స్ని, గుండె జబ్బుని కొని తెచ్చిపెట్టుకుంటున్న వ్యక్తి విజయం సాధించగలడని అనగలమా? ఒక వ్యక్తి ప్రపంచాన్ని అంతటినీ జయించినప్పటికీ తన ఆరోగ్యాన్ని కోల్పోతే ఏమిటి లాభం? ఈ ప్రపంచం అంతా అతని సొంతం అయినప్పటికీ అతను పడుకోగలిగింది ఒక పక్క మీదే, తినగలిగింది రోజుకి 3 పూటలే. కొత్తగా పనిలో చేరిన వ్యక్తి కూడా ఆ పని చేయగలడు. అంతేకాకుండా పెద్ద పదవిలో ఉన్న బిజినెస్ ఎగ్జిక్యూటివ్ కన్నా బహుశా హాయిగా నిద్రపోగలుగుతాడు, భోజనాన్ని చక్కగా ఆస్వాదించగలుగుతాడు. నన్ను అడిగితే అట్టే బరువు బాధ్యతలు లేకుండా సుఖంగా జీవించటం కోరుకుంటాను. అంతేగాని ఏ రైల్వే సంస్థ, సిగరెట్ కంపెనీయో నడుపుతూ 45 ఏళ్ల వయసులోనే నా ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసుకోవటానికి ఏమాత్రం ఇష్టపడను. ప్రపంచంలోకెల్లా ఎంతో పేరు సంపాదించుకున్న ఒక సిగరెట్ ఉత్పాదకుడు కెనడాలోని అడవుల్లో విహారయాత్రకి వెళ్ళి హఠాత్తుగా గుండె ఆగి చనిపోయాడు. లక్షల కొద్ది డాలర్లు సంపాదించిన ఆ వ్యక్తి తన 61వ ఏట కన్నుమూశాడు. బహుశా వ్యాపార విజయం సాధించడానికని అతను తన జీవితంలోని ఎన్నో ఏళ్లు పణంగా పెట్టాడు. నా అంచనా ప్రకారం ఇన్ని లక్షలకి అధికారి అయిన ఆ సిగరెట్ వ్యాపారి మిసూరీలో వ్యవసాయం చేస్తూ తన దగ్గర $1 కూడా లేకుండా 42వ ఏట కన్నుమూసిన మా నాన్న సాధించిన విజయంలో సగం కూడా సాధించలేదు. ప్రఖ్యాతిగాంచిన మెమో సోదరులు మన దేశంలోని హాస్పిటల్లోని సగం పైగా బెడ్లు నరాలు దెబ్బతిన్న రోగులతో నిండి ఉన్నాయని ప్రకటించారు. అయినప్పటికీ చనిపోయాక వాళ్ళ నరాలని శక్తివంతమైన మైక్రోస్కోప్ కింద పరీక్షించి చూసినప్పుడు అవి గొప్ప కుస్తీ ఆటగాడు నరాలంత ఆరోగ్యంగా కనిపించాయి. శారీరకంగా నరాలు క్షీణించిపోవటం వల్ల వాళ్ళకి నరాలు జబ్బులు రాలేదు. ఎందుకు పనికిరాని వారనే భావన, నిరాశ, నిస్పృహలు, ఆందోళన, చింత, భయం, ఓడిపోయామన్న భావం, నిరుత్సాహం వాళ్ళని ఆ స్థితికి తీసుకువెళ్ళాయి. డాక్టర్లు చేసే అతిపెద్ద పొరపాటు ఏమిటంటే వాళ్ళు రోగుల మనసుల్ని బాగు చేయడానికి ప్రయత్నించకుండా శరీరాలను మాత్రం బాగు చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ శరీరము, మనసు వేరువేరు కాదు, వాటికి విడివిడిగా వైద్యం చేయకూడదు అన్నాడు ప్లేటో. వైద్యశాస్త్రానికి ఈ నిజాన్ని గ్రహించేందుకు 2300 సంవత్సరాలు పట్టింది. మనం ఇప్పుడిప్పుడే సైకోసొమాటిక్ మెడిసిన్ అనేదాన్ని తయారు చేయడానికి ప్రయత్నం మొదలుపెట్టాం. ఈ మందు శరీరాన్ని, మనసుని ఒకేసారి బాగు చేస్తుంది. మనం ఇటువంటి వైద్యాన్ని ప్రారంభించవలసిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే శరీరాన్ని వ్యాధికి గురి చేసే భయంకరమైన రోగక్రిములని వైద్యం చేస్తూ చాలా మట్టుకు రూపుమాపింది. మశూచికం, కలరా, ఎల్లో ఫీవర్ వంటి ఎన్నో వ్యాధులు, కొన్ని లక్షల మందిని పొట్టన పెట్టుకుంటున్న వ్యాధులు తుడిచిపెట్టుకుపోయాయి. కానీ ఇటువంటి రోగక్రిములు కాకుండా ఆందోళన, భయం, ద్వేషం, నిస్పృహ, నిరాశ వంటి మానసిక రోగాలు శరీరాలని పట్టి పీడిస్తుంటే ఏం చేయాలో వైద్యశాస్త్రానికి అంతుపట్టడం లేదు. ఇటువంటి మానసిక రోగాల వల్ల ఏర్పడే జన నష్టం రోజురోజుకి పెరిగిపోతూ అతివేగంగా భయంకరమైన విపత్తును సృష్టిస్తుంది. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో పేరు నమోదు చేసుకోవటానికి వెళ్ళిన ప్రతి 6 యువకుల్లోనూ ఒకరిని మనస్తత్వశాస్త్రం దృష్ట్యా సైన్యంలోకి తీసుకోవటానికి నిరాకరించారు. మతిస్థిమితం కోల్పోవటానికి కారణాలేంటి? దీనికి సమాధానాలన్నీ ఎవరికీ తెలియవు. కానీ చాలా కేసుల్లో భయము, ఆందోళనలే ముఖ్య కారణాలు అయి ఉండవచ్చని అనుకుంటున్నారు. ఆందోళనతోనూ బాధతోనూ పీడించబడే వ్యక్తి ఈ క్రూర ప్రపంచంలో ఎదురయ్యే వాస్తవాలని భరించలేక తన చుట్టూ ఉన్న ప్రపంచంతో తెగతింపులు చేసుకుని తను సృష్టించుకున్న స్వప్నలోకంలోకి నిష్క్రమిస్తాడు. ఆ విధంగా అతని మానసిక ఆందోళనకి పరిష్కార మార్గం లభిస్తుంది. నా బల్ల మీద డాక్టర్ ఎడ్వర్డ్ పోడోల్స్కీ రాసిన పుస్తకం ఉంది. దాని పేరు స్టాప్ వరీయింగ్ అండ్ గెట్ వెల్. ఆ పుస్తకంలోని కొన్ని అధ్యాయాల శీర్షికలు ఇక్కడ ఇస్తున్నాను. చింత గుండె మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? అధిక రక్తపోటుకి చింత మంచి ఆహారం అవుతుంది. చింత వల్ల కీళ్లవాతం వచ్చే అవకాశం ఉంది. మీ ఉదరం కోసం చింతించడాన్ని తగ్గించుకోండి. చింత ఏ విధంగా జలుబుని కలిగిస్తుంది? చింత మరియు థైరాయిడ్ వ్యాధి, చింతించే మధుమేహ రోగి. మనకి ఈ రకమైన విజ్ఞానాన్ని అందించే ఇంకో పుస్తకం మ్యాన్ ఎగెయిన్స్ట్ హిమ్సెల్ఫ్. దీనిని రాసింది డాక్టర్ కార్ల్ మెనీజర్. ఆయన మెమో సోదరుల్లో ఒకరైన మనస్తత్వవేత్త. డాక్టర్ మెనీజర్ రాసిన పుస్తకం చింతని ఎలా దూరంగా ఉంచాలో చెప్పదు. కానీ మనం ఆందోళనతో, నిరుత్సాహంతో, ద్వేషంతో, కోపంతో, విద్రోహంతో, భయంతో మన శరీరాలని, మనసుల్ని ఏ విధంగా నాశనం చేసుకుంటున్నామనే విషయాన్ని ఆశ్చర్యకరమైన పద్ధతిలో వివరించి మన కళ్ళు తెరిపిస్తుంది.
బహుశా ఈ పుస్తక ప్రతి మీకు మీ పబ్లిక్ లైబ్రరీలో దొరుకుతుంది. ఎంతో తటస్థంగా ఉండే మనిషిని కూడా చింత వ్యాధికి గురి చేస్తుంది. ఈ విషయాన్ని సివిల్ వార్ ముగిసే కొద్ది రోజుల ముందు జనరల్ గ్రాంట్ గుర్తించాడు. అది ఎలాగో చూద్దాం. గ్రాంట్ 9 నెలలుగా రిచ్మండ్ని ఆక్రమించుకుని కూర్చుని ఉన్నాడు. దీనాతి దీనంగా తిండి నిద్ర కరువైన జనరల్ లీ సైన్యం ఘోరంగా ఓడిపోయింది. ఒక్కో రెజిమెంట్ అతన్ని విడిచి వెళ్ళిపోతున్నాయి. ఉన్నవాళ్ళు తమ శిబిరాల్లో ప్రార్థనా సమావేశాలు చేస్తున్నారు. కొందరు కేకలు పెడుతుంటే మరికొందరు ఏడుస్తున్నారు. ఇంకొందరు దేవతలని కలలు కంటున్నారు. ఇక ముగింపు ఎంతో దూరం లేదు. లీ సైనికుడు రిచ్మండ్లోని పత్తి గోదాములకి పొగాకు గోదాములకి నిప్పంటించారు. ఆయుధశాలని అగ్గికి ఆహుతి చేశారు. రాత్రిపూట చీకట్లో మంటలను చూసి ఊరొదిలి పారిపోయారు. గ్రాంట్ వాళ్ళని వెంటనే వెంబడించాడు. 2 వైపుల నుంచి వెనక నుంచి కూటమిదారులని చావబాదాడు. షెరిడాన్ అశ్విక దళం వారిని ముందుండి నడిపించింది. వాళ్ళు రైల్వే లైన్లని ఉడబీకి సరుకులు మోసుకెళ్లే రైళ్లని హస్తగతం చేసుకున్నారు. విపరీతమైన తలపోటుతో గ్రాంట్ దాదాపు గుడ్డివాడైపోయి తన సైన్యానికి వెనుకబడి ఒక తోటలోని ఇంటిలో ఆగాడు. తన జ్ఞాపకాల పుస్తకంలో ఆయన ఇలా రాశాడు: రాత్రంతా నేను నా కళ్ళని వేడి నీళ్లతోనూ ఆవు పిండితోనూ కడుగుతూనే గడిపాను. ఆవు పిండిని తడిపి నా మణికట్ల మీద మెడ వెనక భాగం మీద పట్టీలు వేసుకుని ఉదయానికల్లా బాగైపోతాయనే ఆశతో ఎదురు చూస్తూ కూర్చున్నాను. మర్నాడు ఆయన ఉన్నట్టుండి బాగైపోయాడు. కానీ ఆయన్ని బాగు చేసింది ఆవు పిండి పట్టీలు కాదు, లీ దగ్గర నుంచి ఒక సందేశాన్ని తీసుకొచ్చి అందించిన గుర్రపు రౌతు. ఆ ఉత్తరంలో లీ తన ఓటమిని ఒప్పుకుంటున్నానని రాశాడు. ఆ ఉత్తరాన్ని తీసుకొచ్చిన సైన్యాధికారి నా దగ్గరికి వచ్చేసరికి నేను ఇంకా ఆ భయంకరమైన తలపోటు వ్యాధితో బాధపడుతూనే ఉన్నాను. కానీ ఆ ఉత్తరంలో రాసిన సందేశం చదివిన మరుక్షణం నా తలకొట్టు తీసేసినట్టు పోయింది. 70 ఏళ్ల తర్వాత ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ మంత్రివర్గంలో కోసాగార కార్యదర్శిగా ఉన్న హెన్రీ మోర్గంతా జూనియర్ అనే వ్యక్తి ఆందోళన తనని అనారోగ్యం పాలు చేసి మగతని కూడా కలిగించే స్థితికి తీసుకెళ్లగలదని తెలుసుకున్నాడు. గోధుమల ధర పెంచడానికని ప్రెసిడెంట్ ఒక రోజులో 44 లక్షల బూషెస్ గోధుమలు కొన్నాడని తెలిసి నేను చాలా ఆందోళన చెందాను. ఆ వ్యవహారం జరుగుతూ ఉండగా నిజంగానే నా తల తిరగటం మొదలుపెట్టింది. లంచ్ తర్వాత నేను ఇంటికెళ్ళి 2 గంటలు నిద్రపోయాను అని ఆయన డైరీలో రాసుకున్నాడు. ఎదుటివారిని చింత ఎలా బాధిస్తుందో తెలుసుకోవటానికి నేను గ్రంథాలయాలకి వైద్యుడి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ పుస్తకం రాస్తూ నేను నా ఇంట్లోని కిటికీలోంచి బయటకు చూస్తే చాలు. మా ఇంటి చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోనే ఎంతోమంది ఉన్నారు. ఒక ఇంట్లోని ఒక వ్యక్తి ఆందోళన వల్ల నరాలు దెబ్బతిని మంచం పెట్టాడు. ఇంకో ఇంట్లో మనిషి మనోవ్యధ ఎక్కువయ్యి మధుమేహ వ్యాధి తెచ్చుకున్నాడు. స్టాక్ మార్కెట్లు పడిపోగానే అతని రక్తంలోనూ మూత్రంలోనూ చక్కెర పాలు పెరిగింది. ప్రముఖ ఫ్రెంచి తత్వవేత్త మాంటెర్ తన సొంత ఊరికి మేయర్గా ఎన్నుకోబడ్డాడు. అతని ఊరి పేరు పోర్జ్యూ. ఆయన తన ఊళ్ళో వాళ్ళతో ఇలా అన్నాడు: మీ వ్యవహారాలన్నింటినీ నా చేతుల్లోకి తీసుకోవటానికి నేను సిద్ధమే, కానీ వాటిని నా కాలేయంలోకి ఊపిరితిత్తుల్లోకి తీసుకోవటం మాత్రం నా వల్ల కాదు అని. నా పొరిగింటైన స్టాక్ మార్కెట్ వ్యవహారాలను తన రక్తనాళాల్లోకి పంపించి ప్రాణాల మేరకు తెచ్చుకున్నాడు. చింత వల్ల మనుషులు ఏమైపోతారో గుర్తుకు తెచ్చుకోవాలి అంటే మా పక్కిళ్ళ వైపు కూడా చూడనవసరం లేదు. నేను ఇప్పుడు కూర్చుని రాసుకుంటున్న ఈ గదిని చూస్తే చాలు. ఈ ఇంట్లో నాకన్నా ముందు నివసించిన ఇంటి యజమాని చింతకి గురై అకాల మరణం పొందాడన్న విషయం నాకు గుర్తుకొచ్చింది. చింత మీకు కీళ్లవాతము కీళ్లవాపు కలిగించి మిమ్మల్ని చక్రాల కుర్చీకి అతుక్కుపోయేలా చేయగలదు. కీళ్లవాతం వ్యాధికి వైద్యం చేయటంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన డాక్టర్ రసెల్ హెల్ సెసిల్ కీళ్లవాతం వ్యాధి సాధారణంగా కలగటానికి గల 4 కారణాలను ఇలా పేర్కొన్నాడు. 1. దాంపత్య జీవితం ధ్వంసం అవటం. 2. ఆర్థికంగా దెబ్బతినటం విచారించటం. 3. ఒంటరితనం చింతించటం. 4. ఎంతో కాలంగా మనసులో ఉంచుకున్న కసి ద్వేషాలు. అంటే కీళ్లవాతానికి ఈ 4 మానసిక పరిస్థితులు మాత్రమే కారణం అని నేను సహజంగానే చెప్పటం లేదు. కీళ్లవాతంలో చాలా రకాలున్నాయి. వాటికి వేరువేరు కారణాలు కూడా ఉంటాయి. కానీ సామాన్యంగా కీళ్లవాతం అనే వ్యాధిని కలిగించే పరిస్థితులు డాక్టర్ రసెల్ ఎల్ సెసిల్ చెప్పిన ఈ 4. ఉదాహరణకి దేశంలో ఆర్థిక మద్యం నెలకొన్న రోజుల్లో నా స్నేహితుడు ఒకడు బాగా దెబ్బతిన్నాడు. గ్యాస్ కంపెనీ గ్యాస్ సరఫరా నిలిపివేసింది. అతను తాకట్టు పెట్టిన ఇంటిని బ్యాంకు తీసేసుకుంది. అతని భార్య ఉన్నట్టుండి కీళ్లవాతంతో చాలా బాధపడసాగింది. ఎన్ని మందులిచ్చినా ఆహార నియమాలు పాటించినా వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే వరకు ఆమెను పట్టి పీడించిన కీళ్లవాపు వదలలేదు. మనస్సు ఆందోళన పడుతూ ఉంటే దంతాలు కూడా పాడయ్యే ప్రమాదం ఉంది. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ వారి సభలో ఉపన్యసిస్తూ డాక్టర్ విలియం ఐఎల్ మెక్గోనిగల్ ఇలా అన్నాడు: చింత, భయం, వేధించడం వంటివి కలిగించే అప్రియమైన ఆవేశాలు శరీరంలోని కాల్షియం సమతుల్యాన్ని తలకిందులు చేసి దంతక్షయాన్ని కలిగించవచ్చు.
డాక్టర్ మైక్ గోనిగల్ తన దగ్గరకు వచ్చిన ఒక రోగి గురించి చెప్తూ, తన భార్య హఠాత్తుగా జబ్బు పడే వరకు అతన్ని పలవలస ముత్యాల్లాగా ఉండేది. ఆమె హాస్పిటల్లో ఉన్న 3 వారాల్లో అతని పళ్ళల్లో 9 పళ్ళకి రంధ్రాలు పడ్డాయి. ఆ రంధ్రాలు ఆందోళన వల్ల ఏర్పడినవే అని అన్నాడు. థైరాయిడ్ గ్రంథి మరీ చురుకుగా పనిచేస్తున్న రోగిని మీరు ఎప్పుడైనా చూసారా? నేను చూశాను. నా మాట నమ్మండి, వాళ్ళు ఎప్పుడూ వణుకుతూ ఊగిపోతూ ఉంటారు. చావుని చూసి భయపడుతున్న వారిలా ఉంటారు. మొత్తం మీద అది వాళ్ళ పరిస్థితి. శరీరాన్ని నియంత్రించే థైరాయిడ్ అనే ఈ గ్రంథి సక్రమంగా పనిచేసే శక్తి కోల్పోతుంది. అది గుండె వేగాన్ని పెంచుతుంది. దాంతో శరీరం కొలిమిలాగా విపరీతంగా శక్తిని విసర్జిస్తుంది. ఒంట్లోని శక్తి అంతా బయటకు పోతూ ఉంటుందన్నమాట. ఆపరేషన్ ద్వారానో వైద్యం చేసో దీన్ని అరికట్టకపోతే రోగి చనిపోవచ్చు, కొద్దిగా హరించుకుపోవచ్చు. కొన్ని రోజుల క్రితం నేను నా స్నేహితుడితో ఫిలడెల్ఫియాకి వెళ్ళాను. అతనికి ఈ థైరాయిడ్ వ్యాధి ఉండేది. మేము ఇస్రాయేల్ బ్రామ్ అనే డాక్టర్ని సంప్రదించాము. ఆయన గత 35 ఏళ్లుగా ఈ వ్యాధిని నయం చేస్తూ ఉన్న పేరొందిన స్పెషలిస్టు. ఆయన క్లినిక్లోని వెయిటింగ్ రూమ్లో ఒక సలహా గోడకు తగిలిచి ఉంది. ఒక పెద్ద చెక్క పలక మీద రాసి ఉన్న ఆ మాటల్ని నేను వేచి ఉంటున్న సమయంలో ఒక కవర్ వెనకాల రాసుకున్నాను. విశ్రాంతి, వినోదం. అత్యధికమైన విశ్రాంతిని, వినోదాన్ని కలిగించే శక్తులు. ఆరోగ్యకరమైన మతము, నిద్ర, సంగీతం, నవ్వు. దేవుని నమ్మండి, సుఖంగా నిద్రపోవటం నేర్చుకోండి. మంచి సంగీతాన్ని ప్రేమించండి. జీవితంలో హాస్యాన్ని వెతకండి. ఇక ఆరోగ్యం, ఆనందం మీ సొంతం. ఆయన నా స్నేహితుడిని అడిగిన మొదటి ప్రశ్న, ఎటువంటి మానసిక సమస్యలు మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చాయి అని. విచారం, చింతించడం మానకపోతే అతని ఆరోగ్యం మరింత పాడయ్యే ప్రమాదం ఉందని ఆయన తన స్నేహితుడిని హెచ్చరించాడు. గుండె జబ్బు, ఉదరంలో అల్సర్లు, మధుమేహ వ్యాధి, ఈ జబ్బులన్నీ మీకున్న జబ్బుకి చాలా దగ్గర బంధువులు అన్నాడు ఆయన. సినిమా తారు మెర్లే ఒబెరాన్ని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు తను ఎప్పుడూ చింతించనని, ఎందుకంటే అలా చింతించడం వలన ఆమెకి సినిమా రంగంలో ఉన్న ఒకే ఒక ఆస్తి, వెండి తెరపైన కనిపించే తన అందం సర్వనాశనమవుతుందని చెప్పింది. ఆమె నాతో చెప్పిన విషయాలు, మొదట్లో నేను సినిమాలో ప్రవేశించాలని ప్రయత్నించినప్పుడు నేను చాలా ఆందోళన పడ్డాను, భయపడ్డాను. నేను ఇండియా నుంచి లండన్కి అప్పుడే వచ్చాను. లండన్లో నాకు పరిచయస్తులు ఎవరూ లేరు. అలాంటి ఊళ్ళో నేను ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాను. నేను కొంతమంది ప్రొడ్యూసర్లను కలిశాను, కానీ వాళ్ళెవరూ నాకు వేషం ఇవ్వలేదు. నా దగ్గరున్న కాస్త డబ్బు ఖర్చు అయిపోసాగింది. 2 వారాల పాటు నేను బిస్కెట్లు తిని మంచినీళ్ళు తాగి బతికాను. నాకు ఇప్పుడు విచారం ఒక్కటే కాదు, ఆకలి కూడా ఒక సమస్య అయింది. నాలో నేను ఇలా అనుకున్నాను, నువ్వు బుద్ధి లేని దానివి కాబోలు. బహుశా నువ్వెప్పుడు సినిమాల్లో ఛాన్స్ సంపాదించుకోలేవేమో, ఎందుకంటే నీకు అనుభవం లేదు. నువ్వెప్పుడు నటించడం లేదు. నీ దగ్గర అందమైన మొహం తప్ప ఇంకేముంది అని. నేను అద్దం ముందు నిలబట్టాను. అద్దంలోకి చూసుకునేసరికి విచారం నా అందం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలిసింది. అది నా మొహం మీద ముడతలు కుట్టిస్తుంది. నా మొహంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. వెంటనే మనసులో ఇలా అనుకున్నాను, నువ్వు వెంటనే విచారించడం మానేయాలి. చింతన పోషించే స్థితిలో నువ్వు లేవు. నీకున్నదల్లా నీ అందమే. ఆందోళన నీ అందాన్ని నాశనం చేస్తుంది అని. విచారం, ఆందోళన స్త్రీ అందాన్ని హరించి ఆమెను త్వరగా వృద్ధురాలిని చేసినంత వేగంగా ఇంకేదీ చేయలేదు. మీ చింత మొహం మీది భావాలని కరడు కట్టిస్తుంది. విచారంలో ఉన్నప్పుడు మన దవడలు బిగుసుకుంటాయి, మొహం ముడతలు పడిపోతుంది, కనుబొమ్మలు ఎప్పుడు ముడిసిపడినట్టే ఉండిపోతాయి, జుట్టు నెరిసిపోతుంది, ఒక్కోసారి విపరీతంగా ఊడిపోనవచ్చు, మొహం ఛాయ తగ్గి మొటిమలు, మచ్చలు, పొక్కులు ఏర్పడవచ్చు. అమెరికాలో ఇవాళ గుండె జబ్బులతో చనిపోయేవారే ఎక్కువ. 2వ ప్రపంచ యుద్ధంలో దాదాపు 3,33,000 మంది చనిపోయారు. కానీ అంతే వ్యవధిలో గుండె జబ్బులతో 20 లక్షల మంది సామాన్య పౌరులు చనిపోయారు. వీళ్ళలో 10 లక్షల మందిని చింతించడం వల్ల, విపరీత ఒత్తిడికి గురై జీవించడం వల్ల వచ్చే గుండె జబ్బులే పొట్టను పెట్టుకున్నాయి. అవును, గుండె జబ్బు ప్రధాన కారణాల్లో ఒకటవటం చేతనే డాక్టర్ అలెక్సిస్ కారెల్ చింతని ఎదుర్కోవడం ఎలాగో తెలియని వ్యాపారస్తులే యవ్వనంలో ఉండగా చనిపోతారు అని అన్నాడు. మనం చేసే పాపాలని దేవుడైనా క్షమిస్తాడేమో కానీ మన నాడీ మండలం ఎన్నటికీ క్షమించదు అన్నాడు విలియం జేమ్స్. ఇప్పుడు ఒక అత్యంత ఆశ్చర్యకరమైన, నమ్మశక్యం కాని వాస్తవాన్ని చెప్తాను. సాధారణంగా కలిగే 5 అంటువ్యాధులతో చనిపోయేవారి కన్నా ఆత్మహత్య చేసుకుని చనిపోయేవారి సంఖ్య అమెరికాలో ఎక్కువ. ఎందుకని? చాలా మట్టుకు దీని జవాబు చింత అనే చెప్పుకోవాలి. క్రూరులైన చైనా సైన్యాధికారులు తాము బందీలుగా చేసుకున్న శత్రువులని చిత్రహింసలకి గురి చేయాలనుకున్నప్పుడు వాళ్ళ చేతులు కాళ్ళు కట్టేసి చుక్కలు చుక్కలుగా నీళ్లను కార్చే నీటి సంచుల కింద పడేసేవారు. ఆ నీళ్లు పగలు రాత్రి ఎడతెరిపి లేకుండా బొట్టు బొట్టుగా పడుతూనే ఉండేది. తల మీద విరామం లేకుండా పడుతూ ఉన్న ఈ నీటి బొట్లు వారికి సమ్మెట దెబ్బలాగా వినిపించేవి. వాటితో ఆ ఖైదీలు పిచ్చివాళ్లుగా మారిపోయేవారు.
ఇదే పద్ధతిని స్పెయిన్లో న్యాయ విచారణ చేసేటప్పుడు హిట్లర్ హయాంలో జర్మనీలో ఉన్న నిర్బంధ శిబిరాల్లోనూ ఉపయోగించారు. చింత అనేది బొట్టు బొట్టుగా పడే ఆ నీటి లాంటిదే. అలా నిరంతరం బొట్టు బొట్టుగా పట్టి పీడించే ఆందోళన మనుషుల్ని పిచ్చివాళ్ళని చేసి ఆత్మహత్యకు కూడా పురికొల్పుతుంది. విసిరిలో చిన్నప్పుడు నేను ఒక పల్లెటూరులో ఉండేవాడిని. ఆ వయసులో బిల్లి చెప్పే పైలోకంలోని నరకయాత్రల గురించి విని భయంతో పెక్క చచ్చిపోయేవాడిని. కానీ అతను ఈ లోకంలోని శారీరక బాధల గురించి, ఎదుర్కోవాల్సిన మానసిక ఆందోళనల గురించి ఎప్పుడూ చెప్పలేదు. ఉదాహరణకి ఆందోళన పడటం అనేది మీకు ఒక తీరని జాడ్యంగా మారితే ఏంజినా పెక్టోరిస్ అనే భరింపరాని నొప్పితో మీరు బాధపడవచ్చు. మనిషికి కలిగే నొప్పుల్లో దాన్ని మించింది ఇంకొకటి లేదు. మీరు జీవితాన్ని ప్రేమిస్తారా? మీరు ఎక్కువ కాలం బతికి ఉండాలని, మంచి ఆరోగ్యం కలిగి ఉండాలని కోరిక ఉందా? అయితే మీరు ఏం చేయాలో తెలుసుకోండి. నేను మళ్ళీ డాక్టర్ అలెక్సిస్ కారెల్ అన్న మాటలు చెప్తున్నాను. ఆధునిక నగరాల్లోని అల్లకల్లోల మధ్యన ఉంటూ కూడా ఎవరైతే తమ మనస్సుల్ని ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారో వాళ్ళు దరిదాపులకి నరాల జబ్బులు ఎన్నటికీ రావు అన్నాడాయన. ఆధునిక నగరాల అల్లకొల్లోల మధ్యన ఉంటూ మీరు మీ మనశ్శాంతిని కోల్పోకుండా ఉండగలరా? మీరు మామూలు మనిషి అయితే మీ జవాబు ఉండగలను అవుతుంది. ఆ మాటని మీరెంతో నొక్కి చెప్పగలుగుతారు. మనలో చాలామందికి మనం అనుకునేదానికన్నా ఎక్కువ మనోబలమే ఉంటుంది. మనం ఎప్పుడూ ఉపయోగించుకొని అంతర్వనరులు మనలో చాలానే ఉంటాయి. వాల్డెన్ అనే అజిరామమైన తన పుస్తకంలో అమెరికా తత్వవేత్త థోరో అన్నట్లు ప్రయత్నపూర్వకంగా శ్రమించి తన జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళగలిగే సామర్థ్యం మనిషిలో తప్పకుండా ఉంటుందనే నిజం ఒక్కటే నాకు తెలుసు. ఇంతకన్నా ప్రోత్సాహకరమైన నిజం ఇంకొకటి ఉందని అనుకోను. తన కలలు తీసుకెళ్లే దిశగా మనిషి ముందుకు సాగి తను ఊహించుకున్న జీవితాన్ని అందుకోవటానికి ప్రయత్నిస్తే మామూలుగా ఎవరూ ఎదురు చూడని విజయాన్ని అతను సాధించగలుగుతాడు. ఐడాహోలోని కోర్డి ఎలిస్లో ఉండే ఓల్గా కే జార్వేకి ఉన్నంత సంకల్ప బలం, మనోబలం ఈ పుస్తకాన్ని చదివే పాఠకుల్లో చాలామందికి ఉండే ఉంటాయి. అత్యంత విషాద పరిస్థితుల్లో కూడా తాను చింతని దూరంగా తరిమి కొట్టగలన్న సంగతిని ఆమె తెలుసుకుంది. ఈ పుస్తకంలో చర్చించిన గతకాలపు వాస్తవాలని మన జీవితాల్లో అమలు చేస్తే మనం కూడా ఆమెలా బతకగలమని నేను దృఢంగా నమ్ముతున్నాను. నా కోసం ఓల్గా కే జార్వే రాసిచ్చిన ఆమె కథ ఇదిగో వినండి. 8 ఏళ్ల క్రితం నాకు మరణశిక్ష విధించారు. నెమ్మదిగా నరకయాతన అనుభవిస్తూ మరణించాలి. నాకు క్యాన్సర్ వ్యాధి వచ్చింది. దేశంలోకెల్లా వైద్యంలో తెలివైన వారిని పేరు పొందిన మెమో సోదరులు నాకు ఈ శిక్ష విధించారు. నా జీవన మార్గానికి అడ్డంగా గోడలు వేచాయి. ఎదురుగా మృత్యువు నోరు తెచ్చుకుని నిలబడి ఉంది. నేను ఇంకా అప్పటికీ యవనంలోనే ఉన్నాను. నాకు చనిపోవాలని లేదు. హతాశురాలనే తెగిచ్చి తెల్లారిలో ఉండే నా డాక్టర్కి ఫోన్ చేసి నా మనసులోని బాధని వెలగక్కాను. ఆయన విసుక్కుని నన్ను కోప్పడ్డాడు. ఏమైంది ఓల్గా, నీలో పోరాడే శక్తి నశించిందా? ఇలా ఏడుస్తూనే ఉంటే నువ్వు తప్పకుండా చచ్చిపోతావు. అవును, నీకు చాలా పెద్ద ఆపద వచ్చింది. సరే, ఆ నిజాన్ని ధైర్యంగా ఎదుర్కో, మదన పడటం మానం. ఆ తర్వాత నీకు వచ్చిన కష్టాన్ని గురించి ఏదో ఒకటి చెయ్యి అన్నాడు. అప్పటికప్పుడే నేను ఒక శపథం చేశాను. ఆ గంభీరమైన శపథం చేయగానే నా ఒంట్లోకి లోతుగా మేకులు దిగాయి. నా వెన్నుముక చలి జ్వరం వచ్చినట్టుగా జలజరించింది. నేను మనోవ్యధ పడదలుచుకోలేదు. నేను ఏడవబోవటం లేదు. శరీరం మీద మనసు విజయం సాధించటం అనేది నిజమే. అయితే నేను విజయం సాధించబోతున్నాను. నేను ప్రాణాలతో ఉండబోతున్నాను. నాలాగా అంతిమ దశకు చేరుకున్న క్యాన్సర్ రోగులకి ఆ రోజుల్లో 30 రోజులు వరుసగా రోజుకి 10:30 నిమిషాల పాటు ఎక్స్రే తీసేవారు. నాకు వాళ్ళు 49 రోజుల పాటు రోజుకి 14:30 నిమిషాలు ఎక్స్రే తీశారు. కృషించిన నా శరీరంలోంచి కొండల్లోంచి రాళ్ళు పొడుచుకొస్తున్నట్లు ఎముకలు పొడుచుకుని వచ్చినప్పటికీ, నా పాదాలు శేషంతో చేసినట్లు బరువెక్కిపోయినప్పటికీ నేను ఆందోళన పడలేదు. ఒక్కసారి కూడా ఏడవలేదు. నేను చిరునవ్వు నవ్వాను. అవును, నేను బలవంతంగా పెదవుల మీదకి చిరునవ్వుని తెచ్చుకున్నాను. చిరునవ్వు నవ్వినంత మాత్రాన్ని క్యాన్సర్ నయమైపోతుందని అనుకునేంత బలహీనురాలను కాను. కానీ మనసుని ఉల్లాసంగా ఉంచుకుంటే శరీరంలో రోగాలతో పోరాడే శక్తి వస్తుందని నేను నమ్ముతాను. అది ఎలా ఉన్నప్పటికీ క్యాన్సర్ని నయం చేసే ఒక అద్భుతమైన చికిత్సని నేను అనుభవించి తెలుసుకున్నాను. కొన్ని ఏళ్లుగా చక్కటి ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడు నేను ఇంత ఆరోగ్యంగా లేను. నన్ను సవాలు చేసి పోరాడమని ప్రేరేపించిన వాస్తవాన్ని ఎదుర్కో, చింతించటం మాను, ఆ తర్వాత దాని గురించి ఏమైనా చెయ్యి అనే వాక్యాలకి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నేను ఈ అధ్యాయాన్ని ముగించబోయే ముందు ఈ శీర్షికని డాక్టర్ అలెక్సిస్ కారెల్ మాటలని మళ్ళీ ఒకసారి చెప్తాను. చింతని ఎలా ఎదుర్కోవాలో తెలియని వాళ్ళు యవనంలోనే చనిపోతారు. మొహమ్మద్ ప్రవక్తని అనుసరించే వాళ్ళు తమ ఛాతీల మీద తరచూ ఖురానులోని వాక్యాలని పచ్చిపొలిపించుకుంటారు.
ఈ పుస్తకాన్ని చదివే ప్రతి పాఠకుడు చింతని ఎలా ఎదుర్కోవాలో తెలియని వాళ్ళు యవనంలో చనిపోతారు అనే వాక్యాన్ని తన ఛాతి మీద పచ్చబట్టి పొడిపించుకోవాలనేది నా కోరిక. డాక్టర్ కారేల్ చెప్పింది మీ గురించేనా? కావచ్చు. పార్ట్ 1 క్లుప్తంగా. ఆందోళన గురించి మీరు తెలుసుకోవాల్సిన ప్రాథమిక సత్యాలు. నియమం 1. మీరు ఆందోళనను దూరంగా ఉంచదలుచుకుంటే విలియం అల్సర్ చేసిన పని చేయండి. ఏ రోజుకు ఆ రోజు జీవించండి. భవిష్యత్తు గురించి ఆందోళన పడకండి. ప్రతి రాత్రి నిద్రా సమయం అయ్యే వరకు జీవించండి. నియమం 2. ఈసారి ఏదైనా సమస్య, పెద్ద సమస్య మిమ్మల్ని ఇరుకున పడేస్తే విల్లీస్ హెచ్ కెలియర్ ఉపయోగించిన అమోఘమైన సూత్రాన్ని వాడి చూడండి. 1. నా సమస్యని పరిష్కరించుకోలేకపోతే జరగబోయే పెద్ద అనర్థం ఏమిటి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. 2. అవసరమైతే ఆ అనర్థాన్ని స్వీకరించడానికి సిద్ధపడండి. 3. ఇక జరగబోయే అనర్థాన్ని మెరుగుపరచడానికి శాంతంగా ప్రయత్నించండి. దాన్ని స్వీకరించడానికి మీరు ముందుగానే మానసికంగా సిద్ధపడ్డారు. నియమం 3. ఆందోళన వల్ల ఆరోగ్యం దృష్ట్యా మీరు ఎంత పోగొట్టుకోవాల్సి వస్తుందో ఒకసారి గుర్తుంచుకోండి. ఆందోళనని ఎలా ఎదుర్కోవటమో తెలియని వాళ్ళు చిరుప్రాయంలోనే చనిపోతారు.